నమస్తే అండి, వెల్కమ్ టు 41 Days ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆర్థోగోనల్ వెక్టర్స్. సో ఏదైనా సరే టూ వెక్టర్స్ లేదా సెట్ ఆఫ్ వెక్టర్స్ని ఎప్పుడు ఆర్థోగోనల్ అంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా అండ్ బీటా అనే టూ వెక్టర్స్ తీసుకోండి. ఆల్ఫా అండ్ బీటా అనే టూ వెక్టర్స్ వి అనే వెక్టర్ స్పేస్లో తీసుకున్నాను. ఈ రెండింటికి నేను ఏం ఫైండ్ అవుట్ చేశానంటే ఇన్నర్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేశాను. ఆల్ఫాకి బీటాకి ఇన్నర్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేశాను. కానీ రిజల్టెంట్ కనుక 0 వచ్చింది అనుకోండి, రిజల్టెంట్ అనేది 0 వచ్చింది అంటే అప్పుడు ఆల్ఫా ఈజ్ ఆర్థోగోనల్ టు బీటా అని పేరు రాసి వస్తుంది, లేదా బీటా ఈజ్ ఆర్థోగోనల్ టు ఆల్ఫా. అంటే మ్యూచువల్గా ఒకదానికొకటి ఆర్థోగోనల్గా ఉంటాయి. అంటే ఏదైనా ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ వెక్టర్స్ ఈక్వల్ టు 0, దెన్ టూ వెక్టర్స్ ఆర్ కాల్డ్ ఆర్థోగోనల్. సెట్లో ఉన్న ప్రతి వెక్టారు కూడా ఇంకొక వెక్టార్తో ఆర్థోగోనల్గా ఉందనుకోండి, అప్పుడు ఆ సెట్ మొత్తాన్ని ఆర్థోగోనల్ సెట్ అంటారు. అంటే జస్ట్ ఏం కాదు సార్, ఇప్పటివరకు ఇన్నర్ ప్రోడక్ట్ కట్టేవారు, ఒక పర్టికులర్గా ఒక వాల్యూ వచ్చింది, ఆ వాల్యూ వచ్చినప్పుడు ఓకే ఫైండ్ అవుట్ చేసి ఆపేసాం. ఇన్ కేసు ఇప్పుడు ఆ వాల్యూ కనుక 0 అయింది అనుకోండి, ఆ వెక్టర్స్ని ఏమని పిలవమంటున్నాను నేను? ఆర్థోగోనల్ వెక్టర్స్ అంటున్నాను. సెట్లో ఉన్న ఏ వెక్టర్స్ ఏ టూ వెక్టర్స్ మధ్యన సరే ఇన్నర్ ప్రోడక్ట్ అనేది 0 వస్తుంది అనుకోండి, అప్పుడు ఆ సెట్ని ఏం చెప్పమంటున్నాను? ఆర్థోగోనల్ సెట్ అని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి షూ దట్ ఆర్థోగోనల్ సెట్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు మనం దీనికి ఫెయిల్ పెట్టుకుందాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1,1,0 and beta is equal to 1,-1,1 and gamma is equal to -1,1,2. ఫస్ట్ ఈ రెండు చెక్ చేద్దాం. అంటే ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా. సో కట్టాను అనుకోండి, 1 into 1 and plus 1 into -1 plus 0 into 1. వాల్యూ ఎంత వచ్చింది? 1 - 1 అంటే 0. నెక్స్ట్ ఈ రెండింటికి కడదాం. అంటే బీటా కామా గామా, బీటా కామా గామా. సో చేశాను అనుకోండి, 1 into -1 -1 into 1 plus 1 into 2. సో చేస్తే -1 plus 2 అది ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో పోనీ ఈసారి ఇదే కదా మిగిలింది, పెట్టేసాం. అంటే ఆల్ఫా అండ్ గామా. సో కట్టాను అనుకోండి, ఎంతమ్మా? 1 into -1 plus 1 into 1 plus 0 into 2. సో చేస్తే -1 plus 1 ఈక్వల్ టు 0. సో ఈ మూడు చూడండి, ఎనీ టూ వెక్టర్స్ తీసుకున్నాను, దానికి ఇన్నర్ ప్రోడక్ట్ కడుతుంటే నీకు ఎంత వచ్చేస్తుంది? 0 వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఈ రెండు ఆర్థోగోనల్, సెట్లో ఉన్న వెక్టర్స్ అన్ని ఒకదానికొకటి ఆర్థోగోనల్. అందువల్ల దేర్ఫోర్ ఎక్స్ని ఏమని చెప్పొచ్చు? ఎక్స్ ఈజ్ ఆర్థోగోనల్ సెట్. అంటే నాకు క్లారిటీ వచ్చిందో లేదో, ఎప్పుడైనా సరే టూ వెక్టర్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్య ఇన్నర్ ప్రోడక్ట్ కనుక నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే, ఇన్ కేస్ 0 వస్తే ఆ వెక్టర్స్ ఆర్థోగోనల్ అంటారు. సెట్లో ఉన్న ప్రతి వెక్టారు కూడా ఈ కండిషన్ సెట్ చేస్తే ఆ సెట్ని ఆర్థోగోనల్ సెట్ అంటారు, ఆర్థోగోనల్ సెట్. అండ్ నెక్స్ట్ ఫైండ్ ఏ యూనిట్ వెక్టార్ ఆర్థోగోనల్ టు 4,2,3. అంటే 4,2,3 అనే ఒక వెక్టార్కి ఆర్థోగోనల్గా ఉండే వెక్టార్ అడుగుతున్నాడు. ఆర్థోగోనల్గా ఉండే వెక్టర్ అదొకటే కాదు, ఆ వెక్టర్ ఎలా ఉండాలంట? యూనిట్ వెక్టర్ అయి ఉండాలంట. సరే అయితే మనం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు గివెన్, ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో గివెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4,2,3 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు నువ్వు తీసుకో, తెలియదు కాబట్టి x1 x2 x3. సిన్స్ మనకు తెలుసు ఆల్ఫా ఈజ్ ఆర్థోగోనల్ టు బీటా, ఆర్థోగోనల్ టు బీటా. ఎప్పుడైతే అది బీటా ఆర్థోగోనల్గా ఉందో ఏమవుతుందన్నా, ఆల్ఫాకి బీటాకి ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ కడితే ఖచ్చితంగా 0 అవుతుంది. ఇప్పుడు అడుగుతున్నాడు ఆల్ఫాకి బీటాకి 0 అయ్యే విధంగా బీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. బీటా ఇవ్వలేదు వాడు, ఆ బీటా వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ దేర్ఫోర్ ఏమవుతుందన్నా, 4 into x1 plus 2 into x2 plus 3 into x3 ఈక్వల్ టు 0. యాక్చువల్లీ అక్కడ x1 x2 x3 3 వేరియబుల్స్. సాల్వ్ చేయాలంటే 3 ఈక్వేషన్స్ ఉండాలి, కానీ ఉన్నదల్లా ఏంటి? ఒక ఈక్వేషనే. ఒక ఈక్వేషన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా సాల్వ్ చేయడం కావద్దు, దానికి ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ వచ్చేస్తాయి. మరి ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ఎలా అంటే ఎలా రాదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే బై ఇన్స్పెక్షన్ మెథడ్, జాగ్రత్తగా ఏదో ఒక మెథడ్లోకి వెళ్ళాలి కాబట్టి బై ఇన్స్పెక్షన్ మెథడ్. చూడగానే ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చాలా ఈజీగా తెలుస్తుంది. అంటే ఒక పర్టికులర్ ఇది అవ్వచ్చు కదా, ఇది ఒకటే కాదు, దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని చెప్తున్నాను? ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయని చెప్తున్నాను. అందువల్ల నువ్వు ఒక సొల్యూషన్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ x1 ప్లేస్లో 2 తీసుకో, x1 ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు x2 ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకో, x2 ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు చూడండి 4 into 2 ఎంతమ్మా? 8.
2 ఇంటూ -1 ఎంతమ్మా -2. ఇక్కడ ఇది ఎంత అవుతుంది సార్ ప్రతి -6 అయిందనుకో -6 -2 +8 మొత్తం అయిపోతుంది 0 అయిపోతుంది కదా. ఇది -6 అవ్వాలంటే x3 అని తీసుకోవాలి ఆటోమేటిక్గా. x3 -2. నేను ర్యాండమ్గా తీసుకున్నాను. ఇదేదో 2తో స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఈ రెండు కలిపితే దీనికంటే పెద్ద అయిపోతుంది 5 అయిపోతున్నాయి అన్ని 1 తీసుకుంటే పని అవ్వదు. సో ఇది 2 తీసుకున్నా అప్పుడు ఎంత అయింది 8 అయింది. రిమైనింగ్ ఈ రెండు కలిపితే -8 రావాలి. సో ఇక్కడ ఒక -1 వేసా అప్పుడు -2 వచ్చింది. ఇంకా ఇది ఒక్కటే -6 రావాలి అంటే 3 ఇంటూ -2 అందుకే -2 చేసి అంటే therefore సాటిస్ఫై అయిపోయింది కదా. అంటే మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చునా బీటా ఈజ్ ఈక్వల్ టు x1 x2 x3 ఈజ్ ఈక్వల్ టు 2, -1, -2. కానీ ఇది జస్ట్ ఆర్థోగోనల్ టు ఆల్ఫా. బట్ వాళ్ళు అడిగింది యూనిట్ వెక్టర్ ఆర్థోగోనల్ టు అంటే ఇది ఒక యూనిట్ వెక్టర్ కట్టాలి. జస్ట్ వెక్టర్ మాత్రమే కట్టాం మనం యూనిట్ వెక్టర్ కట్టని చెప్పాను కదా. సో ఫస్ట్ ఏం చేయాలి నార్మ్ బీటా కట్టాలి. నార్మ్ బీటా ఈజ్ ఈక్వల్ టు √2² అంటే 4 + 1 + 4 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చేసింది. అంటే therefore ఇప్పుడు చూడు యూనిట్ వెక్టర్ ఆర్థోగోనల్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంతమా బీటా బై నార్మ్ బీటా అంటే 1/3 ఎంతమా 2, 4, 2, చచ్చా వచ్చింది అంతరా మనకి ఇది కదా వస్తా 2, -1, -2 ఈజ్ ఈక్వల్ ఎంతమా 2/3 -1/3 అండ్ -2/3 ఇది లెక్క. అంటే ఇది చాలా కొంచెం 5 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉన్న మోడల్. ఏంటి అడుగుతాడు ఒక వెక్టర్ ఇచ్చి దానికి ఆర్థోగోనల్గా ఉండి యూనిట్ వెక్టర్ అడుగుతాడు. సో ఆర్థోగోనల్గా ఉండాలంటే ఒక x1 x2 x3 అని ఒక మోడల్ తీసుకుంటాను దాంట్లో మల్టిప్లై చేస్తాను అనుకోండి నీకు ఒక ఈక్వేషన్ వస్తుంది. అది జనరల్గా సొల్యూషన్స్ రాదు బట్ ఇన్ఫినిట్ సొల్యూషన్ కాబట్టి ఇన్స్పెక్షన్లో నీకు నచ్చిన సొల్యూషన్కి వెళ్ళచ్చు. సో అలాంటి ఒక సొల్యూషన్ నేను రాసుకున్నాను. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఇది ఒక వెక్టర్ దేంటి ఆర్థోగోనల్గా ఉండే వెక్టర్ బట్ యూనిట్ వెక్టరా కాదు కాబట్టి దాన్ని నార్మ్ కట్టి నార్మ్తో డివైడ్ చేసేస్తాను. సో ఇది ఎప్పుడైనా సరే ఒక వెక్టర్ ఇచ్చి దాన్ని ఆర్థోగోనల్గా ఉండే యూనిట్ వెక్టర్ కట్టి నువ్వు ఈ క్వశ్చన్కి సమ్ చేయి అంటే 2 - 1 6కి నువ్వు సాల్వ్ చేయి నీకు ఒక ఆన్సర్ వస్తుంది. ఓకే ఇది ఆర్థోగోనల్ మీద క్వశ్చన్స్. ఇక్కడ మనం బాగా నేర్చుకోవాల్సిన మోడల్ ఏంటంటే ఆర్థోనార్మల్ సెట్ చాలా అంటే చాలా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మొత్తం వెళ్తాం నాన్న V(f) అనేది ఒక వెక్టర్ స్పేస్. సో ఇంకా బాగా చెప్పాలంటే ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్. V(f) అనేది ఏంటి ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్. ఇప్పుడు S ఈజ్ సబ్సెట్ ఆఫ్ V. అంటే S ఈజ్ ఎనీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ V. నాన్ ఎంప్టీ సబ్సెట్ అన్నాను కాబట్టి అందులో ఖచ్చితంగా ఏముంటాయి వెక్టర్స్ ఉంటాయి. అంటే S ఈజ్ ఈక్వల్ టు వెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే α1 α2 అండ్ సో ఆన్ αn. ఎన్ని వెక్టర్స్ ఉన్నాయన్నా α1 α2 అండ్ సో ఆన్ αn. ఇప్పుడు ఈ సెట్ని ఎస్ అనే సెట్ని ఆర్థోనార్మల్ సెట్ అనాలంటే రెండు కండిషన్ సాటిస్ఫై చేసుకోవాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే నేను αi, αi సరే αj కట్టినప్పుడు 1 రావాలి. ఎంత రావాలి 1 రావాలి. ఎప్పుడు i = j అయినప్పుడు. అంటే i = j అంటే ఇక్కడ αi ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది αi. ఇక్కడ α3 ఉంటే ఇక్కడ α3, ఇక్కడ α7 ఉంటే ఇక్కడ α7. దాన్నే కదా నార్మ్ అంటాం, నార్మ్ ఆఫ్ ఆల్ఫా అంటాం. సో దాని వాల్యూ ఎంత అవ్వాలంట 1 అవ్వాలంట. అంటే ఇప్పుడు i = 1 పెట్టాను అనుకోండి i = j కాబట్టి j కూడా ఎంత అవుతుంది 1 అవుతుంది. α1 కడితే ఎంత వచ్చింది 1 రావాలి. α2 ఎంత వచ్చింది 1 వచ్చింది. α3 అంటే ఏ వెక్టర్ యొక్క ఇన్నర్ ప్రోడక్ట్ 1 అవుతుందంటే ఆ వెక్టర్ని ఏమంటాం యూనిట్ వెక్టర్ అంటాం. ఫస్ట్ కండిషన్. సెకండ్ వన్ ఏంటంటే αi, αj కట్టినప్పుడు 0 రావాలి ఫర్ ఆల్ i ≠ j. అంటే ఈ రెండు వెక్టర్స్ ఇక్కడున్న వెక్టర్ సేమ్ అయితే దాని వాల్యూ 1 రావాలి. ఈ వెక్టర్ ఒకదానికొకటి డిఫరెంట్ అనుకోండి దాని వాల్యూ ఎంత అవ్వాలి 0 అవ్వాలి. ఇన్నర్ ప్రోడక్ట్ అనేది 0 అయితే ఆ వెక్టర్స్ని ఏమంటారు ఆర్థోగోనల్ వెక్టర్స్ అంటారు. అంటే
రెండు డిఫరెంట్ వెక్టర్స్ తీసుకుంటే అవి ఆర్తోగోనల్ అవ్వాలి, సేమ్ వెక్టర్ తీసుకుంటే అవి యూనిట్ వెక్టర్ అయి ఉండాలి. అంటే సెట్లో ఉన్న ప్రతి వెక్టారు కూడా యూనిట్ వెక్టర్ అవుతూ ఒకదానికొకటి ఆర్తోగోనల్గా ఉంటే అటువంటి సెట్ని ఏమని పిలుస్తారు? ఆర్తోనార్మల్ సెట్ అంటారు. సో ఆర్తోనార్మల్ సెట్ అవ్వాలంటే సెట్లో ఉన్న వెక్టర్స్ అన్నీ కూడా ఏమవ్వాలి? ఫస్ట్ కండిషన్ ప్రకారం యూనిట్ వెక్టర్స్ అవ్వాలి. అంటే ఏ వెక్టర్ తీసుకున్నా సరే దానికి నువ్వు నార్మ్ ఫైండ్ అవుట్ చేసావు, లెంత్ ఫైండ్ అవుట్ చేసావు అనుకోండి 1 రావాలి. సెకండ్ వన్ ఒకదానికొకటి ఎలా ఉండాలి? ఆర్తోగోనల్గా ఉండాలి. అంటే సెట్లో త్రీ వెక్టర్స్ తీసుకున్నాం, ప్రతి వెక్టర్ ఫస్ట్ ఇనీషియల్గా యూనిట్ వెక్టర్ అయి ఉండాలి. మళ్ళీ ఒకదానికొకటి చూసినప్పుడు ఇలా ఆర్తోగోనల్ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. అంటే చెప్తున్నాం కదా, ఆల్ఫా ఐ ఆల్ఫా జే కట్టినప్పుడు 1 రావాలి. ఇఫ్ ఆల్ఫా ఈక్వల్ టు జే, ఆల్ఫా ఐకి ఆల్ఫా జీకి కట్టినప్పుడు 0 రావాలి. ఇఫ్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు జే, అంటే ఈ రెండు సేమ్ అయితే 1 రావాలి, డిఫరెంట్ అయితే 0 రావాలి. దీన్ని బేస్ చేసుకుంటే అది యూనిట్ వెక్టర్స్ అవ్వాలి, దీన్ని బేస్ చేసుకుంటే అవి ఆర్తోగోనల్ అవ్వాలి. అంటే ఇంకా బాగా చెప్పాలంటే అవన్నీ కూడా ఆర్తోగోనల్ యూనిట్ వెక్టర్స్ అయితే, సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆర్తోగోనల్ యూనిట్ వెక్టర్స్ అయితే అప్పుడు ఆ సెట్ని ఏమని పిలుస్తారమ్మా? ఆర్తోనార్మల్ సెట్ అంట. అంటే ఎప్పుడైనా సరే ఎస్ ఈజ్ అ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వి ఈజ్ సెట్ టు బి ఆర్తోనార్మల్ ఇఫ్ all the vectors in a set S are must be orthogonal unit vectors. అంటే సెట్లో ఉన్న ప్రతి వెక్టర్ కూడా ఆర్తోగోనల్ యూనిట్ వెక్టర్ అయితే అప్పుడు ఆ సెట్ని ఏమని పిలుస్తారు నాన్న? ఆర్తోనార్మల్ సెట్. ఇప్పుడు ఒక మాట చూద్దాం. ఇప్పుడు సెట్లో ఒక వెక్టర్ తీసుకున్నాను అనుకోండి, ఆర్తోనార్మల్ సెట్లో ఒక వెక్టర్ తీసుకున్నాను అనుకోండి, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? లెంత్ ఎంత? 1 కదా. ఇంకో వెక్టర్ తీసుకున్నాను అనుకోండి, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? 1 అలా ప్రతి వెక్టర్ యొక్క లెంత్ కూడా ఖచ్చితంగా ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే 0 అవుతుంది ఎక్కడైనా, లెంత్ ఎక్కడ కూడా 0 అవ్వట్లేదు. 0 అవ్వట్లేదు అంటే అందులో ఏ వెక్టర్ ఉండదు? 0 వెక్టర్ ఉండదు. 0 వెక్టర్ ఉందనుకో, దాని లెక్క లెంత్ 0 అయిపోద్ది. మరి లెంత్ ఎంత అవ్వాలి? ఖచ్చితంగా ఇండివిజువల్ లెంత్లు ఎప్పుడు కూడా ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్తోనార్మల్ సెట్ డస్ నాట్ కంటైన్ 0 వెక్టర్. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని థియరమ్స్ ఉన్నాయి, డిస్కస్ చేయొచ్చు. సో ఒక ఆర్తోనార్మల్ సెట్లో ఏముండదో ఎప్పుడు యూనిట్ వెక్టర్స్ ఉంటాయి, పక్క దాంతో అదే ఆర్తోగోనల్గా ఉంటుంది. అంతే తప్ప 0 వెక్టర్ మాత్రం ఖచ్చితంగా కలిగి ఉంటుంది. ఓకే, అందాక ఆర్తోగోనల్ అంటే ఏంటి, ఆర్తోగోనల్ సెట్ అంటే ఏంటి, దాన్ని బేస్ చేసుకుని ఒక వెక్టర్ చేసుకున్నాం. ఈ ఆర్తోనార్మల్ సెట్ మీద కొన్ని థియరమ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా నోట్ చేయండి. ఓకే, సో ఆర్తోనార్మల్ సెట్ అంటే ఏం డిస్కస్ చేసామండి? సెట్ ఆఫ్ వెక్టర్స్లో ఇండివిజువల్గా ప్రతి వెక్టర్ యూనిట్ వెక్టర్ అవ్వాలి. దాని యొక్క ఇన్నర్ ప్రోడక్ట్ కడితే 1కి ఈక్వల్ అవ్వాలి. అండ్ సెకండ్ వన్, డిఫరెంట్ వెక్టర్స్ తీసుకున్నప్పుడు ఆ రెండు ఆర్తోగోనల్ అవ్వాలి. నథింగ్ బట్ వాటి యొక్క ఇన్నర్ ప్రోడక్ట్ అనేది 0 అవ్వాలి. అంటే ఆల్ఫా ఐ కడితే 1 రావాలి, ఆల్ఫా ఐ ఆల్ఫా జే కడితే 0 రావాలి. అంటే ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ సేమ్ ఆల్ఫా ఈక్వల్ టు 1 అండ్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. అలా అయితే ఆ సెట్ని ఏమని పిలుస్తారు? ఆర్తోనార్మల్ సెట్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, ఈ ఎస్ని ఏమని చూపించమంటున్నాడు అంటే ఆర్తోనార్మల్ సెట్ అని చూపించమంటున్నాడు. సో దాని సొల్యూషన్ కట్టేటప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ తీసుకుందాం 1/3 -2/3 అండ్ -2/3 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత అని చెప్పాడమ్మా? 2/3 -1/3 అండ్ 2/3 అండ్ గామా ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 2/3 -1/3. సో రాసుకున్నాను. ముందు నార్మ్ ఆల్ఫా అంటే ఆల్ఫాకి కట్టేస్తా. ఎంత అవుతుంది? ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా అన్నాను అనుకోండి. సో దీన్ని మనం క్లియర్గా చెప్పాలంటే నార్మ్ ఆల్ఫా హోల్ స్క్వేర్ చేస్తే ఏం చెప్పొచ్చామో దీన్ని 1/9 + 4/9 + 4/9. సో చేస్తే 9/9 వాల్యూ 1. సిమిలర్లీ బీటా కూడా కట్టాను అనుకోండి, ఎంత వస్తుంది? నార్మ్ బీటా స్క్వేర్ అంటారు దాన్ని. సో సింప్లిఫై చేస్తే 4/9 + 1/9 + 4/9 అంటే 9/9 ఈక్వల్ టు 1. సిమిలర్లీ నువ్వు గామాకి కూడా కట్టినప్పుడు ఎంత వస్తామా? 1 వస్తుంది. అంటే దానికి అదే ఇన్నర్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు నీకు 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మారుద్దాం. అంటే ఆల్ఫాకి బీటాకి కడదాం. ఆల్ఫా బీటా ఈక్వల్ టు నన్ను ఆల్ఫా బీటా కట్టినప్పుడు ఎంత వస్తుందమ్మా? 1/3 × 2/3 -2/3 × -1/3 -2/3 × 2/3. సింప్లిఫై చేశాను అనుకో, ఇది 2/9 + 2/9 -4/9
నాన్న 4 - 4/9 ఈక్వల్ టు 0. నెక్స్ట్ బీటాకి ఆల్ఫాకి గామాకి కట్టండి. బీటాకి గామాకి కట్టాను అనుకోండి. బీటా అంటే ఎంత ఉంది? 2/3 ఉంది, 2/3 ఉంది, వెరీ గుడ్. -1/3 ఉంది, 2/3 ఉంది, వెరీ వెరీ గుడ్. ప్లస్ 2/3 ఇంటూ -1/3 ఉంది, గుడ్. సో చేస్తే 4/3 - 2/3 - 2/3 ఈక్వల్ టు 0. అండ్ నెక్స్ట్ ఆల్ఫా అండ్ గామా. ఆల్ఫా అండ్ గామా. ఆల్ఫా అంటే ఎంత ఉందమ్మా? 1/3 ఇంటూ 2/3. తర్వాత -2/3 ఇంటూ 2/3. తర్వాత -2/3 ఇంటూ -1/3. సింపుల్ చేశాను అనుకోండి. ఇది 2/9. ఓకే, ఇది 4/3 కాదు, కొట్టేస్తారు మీరు తర్వాత. ఇది 2/9, ఇది 2/9 కోపడకండి. నెక్స్ట్ 2/9 - 4/9 ప్లస్ 2/9. సో చేస్తే 2 - 4 ప్లస్ 2/9 ఈక్వల్ టు 0. అంటే ఈ ప్రతిదానికి ఇండివిజువల్గా కట్టినప్పుడు ఇన్నర్ ప్రోడక్ట్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఒకదానికొకటి డిఫరెంట్ వెక్టర్స్ తీసుకుని కట్టినప్పుడు ఇన్నర్ ప్రోడక్ట్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో ఈ బేస్ చేసుకుని ఇవి ఆర్థోగోనల్, ఇది బేస్ చేసుకుని యూనిట్ వెక్టర్స్. సో సెట్లో ఉన్నవన్నీ ఏంటి? యూనిట్ ఆర్థోగోనల్ వెక్టర్స్. యూనిట్ ఆర్థోగోనల్ వెక్టర్స్. సో అందువల్ల సెట్ని ఏం చెప్పొచ్చు? ఆర్థోనార్మల్ సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇన్ an inner product space any orthonormal set of vectors is linearly independent. ఎప్పుడైనా సరే ఒక ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ యొక్క ఆర్థోనార్మల్ సెట్ అనేది ఏం ఫామ్ చేస్తుందంట? లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. అంటే ఈ వెక్టర్స్ అన్నీ కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయంట. అంటే ఈ 3 కూడా ఆర్థోనార్మల్ సెట్టే కాబట్టి ఈ 3 ఏమవుతాయినా లీనియర్లీ ఇండిపెండెంట్. సరే అయితే ప్రూవ్ చేద్దాం. నన్ను ఇప్పుడు ప్రూఫ్కి వెళ్ళేటప్పటికి తీసుకుందాం. లెట్ ఎస్ బి ద ఆర్థోనార్మల్ సబ్సెట్ అందామా? ఆర్థోనార్మల్ సబ్సెట్ ఆఫ్ వి. ఎప్పుడైతే ఇలా అయిందో వెంటనే ఏం చెప్పొచ్చురా? ఆల్ఫా ఐ కమా ఆల్ఫా ఐ ఈక్వల్ టు 1 ఫర్ ఆల్. సారీ, ఆల్ఫా ఐ కమా ఆల్ఫా జే ఈక్వల్ టు 1 ఫర్ ఆల్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే. అండ్ ఆల్ఫా ఐ కమా ఆల్ఫా జే ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఐ నాట్ ఈక్వల్ టు 0. ఈ రెండు సేమ్ కాకపోతే 0, ఈ రెండు సేమ్ అయితే 1. ఆ విషయం చెప్పేసాం. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే లెట్ టీ ఈజ్ ఈక్వల్ టు, నన్ను దీన్ని ఆర్థోనార్మల్ అని చూపించాలి కాబట్టి డైరెక్ట్గా చూపించలేక దాని యొక్క సబ్సెట్ తీసుకుంటాం. ఒక ఫైనైట్ సబ్సెట్ తీసుకుని దీన్నేమో లీనియర్లీ ఇండిపెండెంట్ చూపిస్తా. ఆటోమేటిక్గా ఆ పై సెట్ కూడా ఏమైపోతుంది? లీనియర్లీ ఇండిపెండెంట్ అయిపోతుంది. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా m. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి నాన్న? m ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇది ఒక ఫైనైట్ సెట్టే కదా. బి ద ఫైనైట్ సబ్సెట్. ఓకే, ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ఎస్. ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ఎస్. అండ్ ఇది ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ఎస్. ఇప్పుడు నేను దీన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ చూపిస్తే ఆటోమేటిక్గా ఎస్ ఏమైపోతుంది? లీనియర్లీ ఇండిపెండెంట్. మరి ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ముందు ఒక లీనియర్ కాంబినేషన్ తీసుకోవాలి కదా నాన్న. కన్సిడర్ a1 alpha 1 plus a2 alpha 2 and so on am alpha m is equal to 0 bar. నన్ను ఇక్కడ a1 a2 am ఇవన్నీ ఏంటి? కాన్స్టెంట్స్. అంటే a1 a2 అండ్ సో ఆన్ బిలాంగ్స్ టు ఎందులో ఉంటాయినా? ఎఫ్లో ఉంటాయి. ఇప్పుడు నా గోల్ ఏంటి? ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా m నేను చూపించాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ చూపించాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం. లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలంటే లీనియర్ కాంబినేషన్ 0 బార్కి ఈక్వల్ అయినప్పుడు వాటి యొక్క కోఎఫిషియెంట్స్ ఖచ్చితంగా 0 అవ్వాలి. అంటే నీ టార్గెట్ ఏంటి? a1 a2 am ఏమని చూపించాలి? ఈక్వల్ టు 0 అని చూపించాలి. ఓకే, లెట్ నేను ఐ అనే దాన్ని 1 2 అండ్ సో ఆన్ m మధ్యలో, అంటే ఇక్కడి నుంచి వీటిలో ఏదో ఒక వాల్యూ అయ్యేలాగా నేను ఏం కన్సిడర్ చేస్తున్నానంటే కన్సిడర్ a1 alpha 1 plus a2 alpha 2 and so on am alpha m కామా ఆల్ఫా a. అది కన్సిడర్ చేస్తున్నాను. a1 alpha 1 plus a2 alpha 2 and so on am alpha m కామా ఆల్ఫా a. సో దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకుంటానన్నా? ఫస్ట్ a1 బయటకు వచ్చేస్తుంది, తర్వాత ఆల్ఫా 1 కామా ఆల్ఫా a ఉంటుంది, ప్లస్ a2 బయటకు వచ్చేస్తుంది, ఇంకెంత ఆల్ఫా 2 కామా ఆల్ఫా a అండ్ సో ఆన్. am బయటకు వచ్చేస్తుంది, ఆల్ఫా m కామా ఆల్ఫా i. నన్ను ఇక్కడ నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా 1 ఉంది,
ఆల్ఫా 2 ఉంది, ఆల్ఫా 3 ఉంది, ఆల్ఫా 4 ఉంది, ఆల్ఫా m దాకా ఉంది. మధ్యలో ఎక్కడో చోట ఏముంటుంది, ఆల్ఫా ఐ ఉంటుంది. ఎందుకంటే ఐ ఎందులో ఉంది, 1కి mకి మధ్యలోనే కదా ఉంది. ఇప్పుడు ఆల్ఫా 1 వేరు, ఆల్ఫా y వేరు, ఆల్ఫా 1 వేరు, ఆల్ఫా ఐ వేరు. ఇచ్చింది ఏంటి, ఆర్థోనార్మల్ సబ్సెట్ కదా. దాని ప్రకారం ఐ నాట్ ఈక్వల్ టు జే అనుకో, ఈ రెండు డిఫరెంట్ అయితే ఈ టోటల్ వాల్యూ ఏమైపోద్ది, 0. మరి ఆల్ఫా 1 ఆల్ఫా ఈ రెండు సేమ్ కాదు కదా, అందువల్ల వాటి రెండింటి మధ్య కట్టిన ఇన్నర్ ప్రోడక్ట్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అంటే ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది పోతుంది. ఇవన్నీ పోగా ఏం మిగులుతుంది అంటే ఏఐ ఇంటూ ఆల్ఫా ఐ కామా ఆల్ఫా ఐ అది ఉంటుంది. ప్రతి దాంట్లో ఆల్ఫా ఐ కామనే. మరి ఇందులో ఏ టర్మ్ మిగులుతుంది అంటే మనం ఇలా వెళ్ళగా 1 తర్వాత 2 తర్వాత 3 పోవచ్చు, 4 పోవచ్చు, 5 పోవచ్చు, అలా వెళ్ళగా ఏదో చోట ఐ అనే ఒక టర్మ్ ఉంటుంది. ఆ ఒక్క టర్మ్ ఐ ఆల్ఫా ఐ కమ ఆల్ఫా ఐ మిగిలిపోద్ది కాబట్టి అది ఒక్కటి ఉంటుంది. సో ఆల్ఫా ఐ దానికి ఇక్కడ ఆల్ఫా ఏందనుకో, దీని కోఎఫిషియంట్ ఏమవ్వాలి, ఏ అవ్వాలి. ఎందుకంటే ఆల్ఫా 2 అయితే A2, ఆల్ఫా 1 అయితే A1, ఆల్ఫా 3 అయితే A3, ఆల్ఫా m అయితే AM అయినప్పుడు మరి ఇక్కడ ఆల్ఫా ఏందనుకో ఇక్కడ ఏముండాలి, ఏ అయినా. ఓకే. రెండోది ఈ టర్ము సేమ్ అయితే దీని వాల్యూ ఎంత అవ్వాలి నాన్న, 1 అవ్వాలి. అంటే ఆల్ఫా ఐ చెప్పాను కదా, మన యొక్క ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ అనేది రెండు సేమ్ అవుతుంది. ఈ రెండు సేమ్ అయినాయి అనుకోండి, దాని వాల్యూ ఎంత అవుద్ది, 1. మరి రెండు సేమే కదా, దాని వాల్యూ ఎంత, 1. అంటే ఈజ్ ఈక్వల్ టు ఏఐ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏఐ. ఇదంతా దేని నుంచి వచ్చింది, దీని నుంచి వచ్చింది. ఇదేం దేని నుంచి, దీని నుంచి వచ్చింది. ఇదేం నుంచి, దీని నుంచి వచ్చింది. కానీ నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ వాల్యూ దేనికి కన్సిడర్ చేశాను నేను, 0 బార్కి ఈక్వల్ చేశానా. అంటే దేర్ ఫోర్ ఏమర్థమైందన్నా, ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ 0 బార్ కామా ఆల్ఫా ఐ కడితే నీకు ఎవరు వచ్చారు, ఏ వచ్చింది. ఫర్ ఆల్ ఐ బిలాంగ్స్ టు 1, 2 అండ్ సో ఆన్ m. ఇప్పుడు నాన్న ఇది ఒక ఇన్నర్ ప్రోడక్టే కదా, ఒక ఇన్నర్ ప్రోడక్ట్లో ఒకటి 0 బార్ అయ్యిందనుకోండి, ఆ టోటల్ ఇన్నర్ ప్రోడక్ట్ ఎంత అవుద్దని చెప్పాను నేను, 0 అవుతుందని చెప్పానా. అంటే రెండిట్లో ఆల్ఫా బీటాల్లో ఏది 0 అయినా సరే ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా కమ బీటా వాల్యూ ఎంత అవుద్ది, 0 అవుద్ది. అంటే ఈ రెండిట్ల మధ్య ఇన్నర్ ప్రోడక్ట్ ఎంత అయింది ఇప్పుడు, 0 ఈజ్ ఈక్వల్ టు ఏఐ ఫర్ ఆల్ ఐ బిలాంగ్స్ టు 1, 2 అండ్ సో ఆన్ m. అంటే ఏంటి, ఏఐ వాల్యూ 0 అయిపోయింది. అంటే A1 0, A2 0, A3 0 అండ్ సో ఆన్ AM వరకు 0. అంటే ఇప్పుడు ఈ కాన్స్టెంట్స్ అన్నీ 0 అయిపోయాయి. అందువల్ల దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు, T ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. మరి T అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే ఇది ఏంటిది, T ఈజ్ ద ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ S అనుకున్నాం. అంటే ఆటోమేటిక్గా ఏం చెప్పచ్చు, దేర్ ఫోర్ S ఈజ్ ఆల్సో లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకే. సో ఎప్పుడైనా సరే ఒక ఆర్థోనార్మల్ సబ్సెట్ ఖచ్చితంగా ఏం ఫామ్ చేస్తుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ని ఫామ్ చేస్తుంది. ఎలా ప్రూవ్ చేయాలి అంటే, ఎస్ అని ఒక ఆర్థోనార్మల్ సబ్సెట్ తీసుకున్నాను, దాని ప్రకారం అందులో వెక్టర్స్ ఉంటాయి. వెక్టర్స్ రెండు డిఫరెంట్ అయితే దాని వాల్యూ 0, అదే వెక్టర్స్ సేమ్ అయితే దాని యొక్క ఇన్నర్ ప్రోడక్ట్ వాల్యూ 1. సో బేస్ చేసుకున్నాను. ఇందులో ఒక ఫైనైట్ సెట్ తీసుకున్నాను. ఫైనైట్ సెట్ అంటే m వరకు ఎలిమెంట్స్ ఉంటాయి, 1 నుంచి m వరకు. సో నేను దీన్నే కదా ముందు లీనియర్ ఇండిపెండెంట్ చూపించాలి, ఒక లీనియర్ కాంబినేషన్ కన్సిడర్ చేస్తాను. సో కన్సిడర్ చేసిన తర్వాత ఇందులో కాన్స్టెంట్స్ ఉంటాయి. దీనికి అండ్ ఆల్ఫా అయిన ఒక ర్యాండమ్గా ఒక వెక్టర్కి ఏం కట్టాను, ఇన్నర్ ప్రోడక్ట్ కట్టాను. సో స్ప్లిట్ చేస్తే ఇందులో డిఫరెంట్గా ఉన్నవి 0లే. సో సేమ్ ఉన్నది ఒకటే ఉంటుంది, అది వచ్చింది. దీని వాల్యూ కూడా ఎంత అయిపోతుంది, 1. వై బికాస్ ఎందుకంటే ఆల్ఫా ఐ కామా ఆల్ఫా ఐ వాల్యూ 1 అవుద్ది, ఎందుకంటే రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి. సో దాన్ని బేస్ చేసుకుంటే ఓన్లీ ఏ వచ్చింది. యాక్చువల్లీ ఇదంతా ఏంటి, 0 బార్కి ఈక్వల్ కాబట్టి 0 బార్ కామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏ వచ్చింది. 0 బార్ కామా ఏ ఆల్ఫా ఐ వాల్యూ ఇప్పుడు కూడా 0 అవుతుంది, ఎందుకంటే ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 వెక్టర్స్ 1 మస్ట్ బి 0 అయినప్పుడు ఆటోమేటిక్గా టోటల్ వాల్యూ కూడా 0 అయిపోతుంది. చేస్తాం ఏఐ వాల్యూ ఒకటే కాదు, 1, 2 అన్నీ. దేర్ ఫోర్ దీని అర్థం ఏంటి, A1 ఈజ్ ఈక్వల్ టు A2 ఈజ్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ AM ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి టీని ఏమని పిలుస్తాం, లీనియర్లీ ఇండిపెండెంట్. T లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే ఆటోమేటిక్గా S ఏమవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్. అంటే ఎప్పుడు కూడా ఆర్థోనార్మల్ సెట్ ఆఫ్ వెక్టర్స్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఎల్ లైన్ ఫామ్ అవుతుంది. ఇంకో 2 థియరమ్స్ 3 థియరమ్స్ ఉన్నాయి, డిస్కస్ చేసిన తర్వాత క్లాస్ కంప్లీట్ చేద్దాం, జాగ్రత్తగా నోట్ చేయండి. ఓకే. సో ఆర్థోగోనల్ మీద, ఆర్థోనార్మల్ బేసిస్ మీద ఇంకా కొన్ని డిస్కస్ చేయడం మొదలుదాం. ఒకసారి చూద్దాం. చూడండి, ఇన్ ఏ రియల్ ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ ఇఫ్ v are 2 vectors such that norm u is equal to norm v అయితే then prove that u minus v, u plus v are orthogonal. ఈ వెక్టర్ ఆర్థోగోనల్ అంటే మనం చూపించాల్సింది ఫస్ట్ ఏదైనా సరే మనకి ఏం చూపించమని చూపించే ఇంపార్టెంట్, u minus v, u plus v. దీని యొక్క ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ ఎంత అవ్వాలి, 0 అవ్వాలి అంతే. సో కట్టే ఫస్ట్ దీని వాల్యూ ఎంత కట్టు, ఫస్ట్ u తర్వాత u తర్వాత v,
ప్లస్ యువి. తర్వాత నేను రెండో ఈ టర్మ్తో దీన్ని చేశాను, తర్వాత దీన్ని చేశాను, నెక్స్ట్ దీంతో రావాలి. దీనికి ఏముంది, మైనస్ ఉంది, మైనస్ వియు ప్లస్, సారీ ఇది మైనస్ కదా, మైనస్ వివి. నేను దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఇన్నర్ పార్ట్ ఆఫ్ యూ కమ యూ అంటే నార్మ్ యూ హోల్ స్క్వేర్ ప్లస్ బ్రాకెట్ ఇలా మాట్లాడితే ఇలా వచ్చేస్తుంది, పర్లేదమ్మా మీరు ఇలాగే రాయాలని రూల్ లేదు, మామూలు ఓపెన్ బ్రాకెట్ పెట్టుకుంటే నేను ఎవరు అడగరు. నన్ను మైనస్ దీన్ని ఏమని రాసుకోవచ్చురా, యూ కమా వి బార్ మైనస్ వి అంటే నార్మ్ వి హోల్ స్క్వేర్. ఆల్రెడీ లెక్క చేసాం, బట్ అక్కడ ఇంకో రకంగా చేసాం, ఆల్ఫా అండ్ బీటాలో చేసాం. బాగా గుర్తుపెట్టుకో, వాడు ఆల్రెడీ నార్మ్ యూ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, నార్మ్ యూ ఇచ్చాడు, అంటే ఈ వాల్యూ సేమ్, అంటే ఇది పోయింది ఇది పోయింది, ఇంకెంత ఉంది, యూ కమా వి అండ్ మైనస్ యూ కమా వి బార్. నన్ను ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే సరిగ్గా చూస్తే రియల్ ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ ఇచ్చాడు. అక్కడ ఇదే థియరం నేను ఆల్రెడీ చెప్పాను, యూక్లిడియన్ స్పేస్ అని చెప్పాను. సో యూక్లిడియన్ స్పేస్ అన్న రియల్ ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ అని ఒకటే, ఆ రెండిట్లో కూడా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, జెడ్ బార్కి ఈక్వల్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఇమేజినరీ వాల్యూ ఉంటాయి కదా, కాంజుగేట్ కట్టినప్పుడు ప్లస్ అలా మైనస్ అవ్వడానికి, మరి ఇవన్నీ ఏంటి రియల్ వాల్యూస్, సో ఇమేజినరీ వాల్యూ లేదు, అక్కడ వల్ల ప్లస్ కింద ఉంటుంది, మైనస్ కింద, ఏమైనా చేంజ్ ఉంటుందా, ఉండదు. అందువల్ల ఈ టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్ అయిపోతుంది నాన్న, యూ కమా వి మైనస్ యూ కమా వి. సో ఇది రెండు కలిపితే 0, ఇవై బికాజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బార్. ఓకే, ఎందుకు, అది రియల్ ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ కాబట్టి. నేను ఇది 0 వస్తుంది కాబట్టి దేర్ఫోర్ ఏం చెప్పచ్చు, యూ మైనస్ వి కమా యూ ప్లస్ వి ఆర్ ఆర్థోగోనల్. ఓకేనా, ఇది థియరీ. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఆల్ఫా కమా బీటా ఆర్ ఆర్థోగోనల్ వెక్టర్స్ అండ్ నార్మ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు నార్మ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ప్రూవ్ దట్ ఆల్ఫా మైనస్ బీటా నార్మ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు డి ఆఫ్ ఆల్ఫా కమా బీటా ఈజ్ ఈక్వల్ టు √2. యాక్చువల్లీ ఆల్ఫా అనేది ఒక వెక్టర్, బీటా అనేది ఒక వెక్టర్ అయితే ఆ రెండిట్ల మధ్య డిస్టెన్స్ ఉంటుంది కదా, డిస్టెన్స్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, దాన్ని దేంతో డినోట్ చేస్తారంటే డి ఆఫ్ ఆల్ఫా కమా బీటాతో డినోట్ చేస్తారు. అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే నార్మ్ ఆల్ఫా మైనస్ బీటాకి ఈక్వల్ అవుతుంది. దేనికి ఈక్వల్ అవుతుంది నాన్న, నార్మ్ ఆల్ఫా మైనస్ బీటా, దాని వాల్యూ ఎంతంట, √2 అంట. ఎప్పుడు ఆల్ఫా అండ్ బీటాలు రెండు ఆర్థోగోనల్ అవ్వాలి, వాటి యొక్క నార్మల్ ఎంత అవ్వాలి, 1 అవ్వాలి, అంటే ఆర్థో నార్మల్, అంటే ఆ రెండు ఏమవ్వాలి, ఆర్థో నార్మల్ అయితే అప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంట, √2, అది ఫిక్స్. సరే ఏదైనా సరే మనకి ఇది తెలుసు కదా, అది కట్టి ముందు మనం ఇది కడదాం, నార్మ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నార్మ్ ఆల్ఫా మైనస్ బీటా. నాకు దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, ఆల్ఫా కామా ఆల్ఫా ప్లస్ అది మైనస్ కదా, మైనస్ ఇది ఆల్ఫా ఇది మైనస్ అంటే ఆల్ఫా కామా బీటా మైనస్ బీటా కామా ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బీటా కామా బీటా. సో సింప్లిఫై చేశాను కొద్దీ నేను ఆల్ఫా స్క్వేర్ అంటారు. ఇది అలాగా ఆర్థోగోనల్ ఇచ్చాడు కాబట్టి దీని వాల్యూ ఎంత, 0. ఆర్థోగోనల్ ఇస్తే ఇది కూడా 0 ప్లస్ బీటా స్క్వేర్. నాన్న దీని వాల్యూ ఎంత, నార్మ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ నార్మ్ బీటా ఈజ్ ఈక్వల్ 1 అన్నాడు కాబట్టి 1 + 1 ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇది కానీ మనకు కావాల్సిన ఓన్లీ ఆల్ఫా మైనస్ బీటా ఒకటే కాబట్టి స్క్వేర్ అవతలకి వెళ్ళిపోయింది అనుకోండి, ఎంతమ్మా, √2. దీన్ని ఏమంటారు, డి ఆఫ్ ఆల్ఫా కమా బీటా. ఏనేస్తా తెర ప్రూవ్ చేస్తామా. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, నార్మలైజ్ ద ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇంత అంటాడు. యాక్చువల్లీ ఎలాంటప్పుడు ఎప్పుడైనా నార్మలైజ్ చేయమన్నాడంటే ఎప్పుడైనా సరే నిన్ను ఒక వెక్టర్ ఇచ్చి నార్మలైజ్ చేయమన్నాడు, దాని యొక్క యూనిట్ నార్మల్ వెక్టర్ కట్టమన్నాడు అని అర్థం, దానికి యూనిట్ నార్మల్ వెక్టర్. సో దీనికి యూనిట్ నార్మల్ వెక్టర్ ఏంట్రా అంటే ఆల్ఫా బై నార్మ్ ఆల్ఫా, ఆల్ఫా బై నార్మ్ ఆల్ఫా. ఇక్కడ ఆల్రెడీ ఆల్ఫా ఉంది కదా, మీరు నార్మ్ ఆల్ఫా కట్టండి. నార్మ్ ఆల్ఫా అంటే తెలుసు కదమ్మా, చెప్పండి ఎంత అవుద్ది, నార్మ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 ప్లస్ ఎంతమ్మా 1/9 ప్లస్ 1/16 అంతేనా. సింప్లిఫై చేశాను అనుకోండి, ఎల్సిఎం ఎంత అవుద్ది, 9 × 16 అంటే 144 బై నాన్న 144లో ఇది ఎన్నిసార్లు పోవచ్చు, 4 ఎన్నిసార్లు పోతుందిరా, 30 ఇంకా 24 ఉందంటే 36 టైమ్స్ పోతుంది.
36 ప్లస్ 9 ఎన్నిసార్లు పోతుందిరా అన్నాను అనుకోండి, 16 టైమ్స్ పోతుంది. 16 ఎన్నిసార్లు పోతుంది అంటే 9 టైమ్స్ పోతుంది. సో ఓవరాల్గా 36 ప్లస్ అంటే 42 52 అంటే 61/144. ఇంకా సింప్లిఫై చేస్తే √61 ఎంత వచ్చింది నాన్న 12. సో ఇప్పుడు నువ్వు ఇదేమవుద్ది నార్మలైజ్ చేశాను అనుకోండి, ఆల్ఫా అంటే ఇది 1/ఆల్ఫా అంటే పైకి వెళ్తే 12/√61 ఇంటూ 1/2 1/3 మైనస్ 1/4. సో క్యాన్సిల్ చేశాను అనుకోండి, 2 ఇందులో 6 టైమ్స్ పోతుంది, 6/√61, 3 4 టైమ్స్ పోతుంది, 4/√61, 4 3 టైమ్స్ పోతుంది, మైనస్ 3/√61. ఈ వెక్టర్ని ఏమంటారంటే యూనిట్, ఇంకా చెప్పాలంటే ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్ అంటారు, యూనిట్ ఆర్థోగోనల్ వెక్టర్. సో నార్మలైజ్ అడిగాడంటే అర్థం ఏంటి, ఫైండ్ ద యూనిట్ నార్మల్ వెక్టర్. సో యూనిట్ నార్మల్ వెక్టర్ కట్టాలన్నప్పుడు ఫస్ట్ యూనిట్ వెక్టర్లో మార్చుకుంటే సరిపోతుంది, α/నార్మల్ ఆల్ఫా అంటే నా ఆల్ఫా కట్టేయడం ఈజీగా చేస్తే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ 2 వెక్టర్స్ ఆల్ఫా బీటా ఇన్ ఏ యూనిటరీ స్పేస్ V of C ఆర్ ఆర్థోగోనల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అండి. నన్ను ఆర్థోగోనల్ అన్నాడంటే నథింగ్ బట్ వాడు ఏం అడిగినట్టు, ఆల్ఫాకి బీటాకి నువ్వు ఇన్నర్ ప్రోడక్ట్ పెడితే 0. ఆల్రెడీ ఇక్కడ ఆర్థోగోనల్ పదం కాకుండా ఆల్ఫా కమ్మ బీటా ఇది కూడా 0 అని చెప్పినప్పుడు ఇదైతే ఇది అవుతుంది, ఇదైతే ఇది అవుతుంది అని చెప్పేసి మనం ఒక థీరం ప్రూవ్ చేస్తాం. స్టార్టింగ్లోనే థర్డ్ క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు ఈ థీరం ప్రూవ్ చేస్తాం. బట్ అక్కడ ఎలా ఉంటుంది అంటే ఆల్ఫా కమ్మ బీటా యొక్క ఇన్నర్ ప్రోడక్ట్ ఎంత అని చెప్పాను, డైరెక్ట్గా 0 అని ఇచ్చేస్తా. బట్ ఇక్కడ ఏమిచ్చాడు, ఆర్థోగోనల్ ఇచ్చాడు. సో ప్రూఫ్లో ఎటువంటి మార్పు ఉండదు. ఆ క్వశ్చన్లో ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా కమ్మ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించాలి, ఈ క్వశ్చన్లో ఆర్థోగోనల్ చూపించాలి. రెండు తేడా ఎందుకంటే ఆర్థోగోనల్ అయితే ఇది అవుతుంది, ఇదైతే ఆర్థోగోనల్ అంటాం కాబట్టి సేమ్ అక్కడ ఏదైతే ప్రూఫ్ ఉందో సేమ్ ప్రూఫ్ ఇక్కడ నోట్ చేయండి. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి, ఇలా అని అడగచ్చు క్వశ్చన్, అలా అని అడగచ్చు. సార్ అమ్మో మీరు అలా నేర్పారు, మీరు అలా మర్చిపోకూడదు. ఎందుకంటే ఆర్థోగోనల్ అంటే నథింగ్ బట్ ఆల్ఫా కమ్మ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఈరోజు క్లాసు. కొంచెం పెద్ద క్లాస్ అయినా సరే ఆల్మోస్ట్ ఉన్నాయన్నీ రివిజన్ చేసేయాలి, ఒకేసారి చెప్పాలి, ఒక క్లాస్తో మొత్తం కవర్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.